వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్, హరీష్ పరిస్థితి ఏంటి? టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ను నియమిస్తూ కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయం ఆ పార్టీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసీఆర్ తన తర్వాత కేటీఆర్కే పార్టీ ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తారని తెరాస రాజకీయాలను చూస్తున్న వారందరికీ తెలుసు. అది కూడా పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాతో లేదంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల ముందో ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఊహించారు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రోజే, కనీసం మంత్రి మండలి కూడా పూర్తవక ముందే కేసీఆర్ ఊహించని నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా గుర్తింపు తెచ్చుకొని ఆవిర్భావం నుంచి నేటి వరకు మామయ్య కేసీఆర్ వెంటే నడిచిన హరీష్ రావు పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. అయితే కేటీఆర్ రాకతో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గింది. టీఆర్ఎస్లో కేటీఆర్ హరీష్ రావుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే ప్రచారం సైతం జరిగింది. కానీ టీఆర్ఎస్ హరీష్ రావులు ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. అధినేత నిర్ణయమే తమకు శిరోధార్యమని, ఆయన మాటను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్తూ వచ్చారు. అయితే ఉన్న ఫలంగా కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం హరీష్ జీర్ణించుకోవడం కష్టమే. త్వరగా మేల్కోకుంటే రేపో మాపో ముఖ్యమంత్రి కుర్చీ కూడా బావ ఎగరేసుకపోతాడని హరీష్ రావుకు సన్నిహితులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మరి హరీష్ ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.